టీడీపీ వైకాపా నాయకులు ఒకే సమయంలో నామినేషన్లకు రావడంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని భారీ ర్యాలీగా బయలుదేరి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ ర్యాలీలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అయితే ఇటు టీడీపీ, అటు వైసీపీ ఒకేసారి నామినేషన్కు రావడంతో తోపులాట చోటు చేసుకుంది. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టి లాఠీచార్జీ చేశారు. దీనిపై నాని స్పందిస్తూ వైసీపీ వారు తమ కార్యకర్తలను రెచ్చగొడుతూ రాళ్లు రువ్వారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 2 రోజులుగా టీడీపీ నాయకులను టార్గెట్ చేస్తూ చెవిరెడ్డి వర్గీయులు తమ అనుచరులతో దాడులకు పాల్పడుతున్నారని టీడీపీ కార్యకర్తలు, నాయకులు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఈ రోజు ఎలక్షన్ నామినేషన్ సందర్భంగా చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, బీజేపీ పార్టీ కుటుంబ సభ్యులు, జనసేన పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా స్వచ్ఛందంగా తరలివచ్చి దిగ్విజయం చేసినారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అదేవిధంగా చంద్రగిరి ప్రజలు కూడా స్వచ్ఛందంగా రావడం జరిగింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి యొక్క బానిస నుంచి బయటపడాలి, ఇక్కడ అరాచకాల నుంచి బయటపడాలని కూడా ప్రజలు రావడం జరిగింది. వాళ్ళకు కూడా మరొకసారి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా. మీరు చూస్తుంటారు బయట ఏ విధంగా వైసీపీ గుండాలు మా పైన కార్యకర్తలను రాళ్ళేయటం జరిగింది. దాని సాక్ష్యాలు కూడా పోలీసు అధికారులు ఉన్నారు, అక్కడ విజువల్స్ ఉంది. మేము మా కార్యకర్తలు ఎక్కడ కూడా రెచ్చిపోకుండా ఉన్నారు. మేము ఇదే విధంగా మా కార్యకర్తలకు ఒకటే విన్నపం, వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా మనం 13వ తేదీ వరకు రెచ్చిపోకుండా మనం వెళ్దాం. వాళ్ళు మనల్ని ట్రాప్ చేస్తూ ఉన్నారు. కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టేదానికి చెవిరెడ్డి ప్లాన్ దయచేసి చూడండి. ఎందుకంటే గత 2 రోజుల నుంచి మన నామినేషన్ వేసే సందర్భంగా ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో అధికారులు మీరు చూశారు. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని సహకరించాలని కూడా కోరుకుంటున్నాను. అయితే ఇదే విధంగా వైసీపీ నాయకులు కూడా పరస్పర ఆరోపణలు గుప్పించారు. నామినేషన్ బాగా జరిగిందన్న. ఈరోజు మనకి చంద్రగిరి టవర్ క్లాక్ వద్ద భారీ మీటింగ్ 40,000 మందితో ఒక బ్రహ్మాండ ర్యాలీ జరిగింది. ఇది ర్యాలీ కాదు, విజువల్స్ తప్పలాగా నాకు అనిపించింది. తప్పకుండా ప్రజలందరూ కూడా ఆ స్థాయిలో మద్దతు ఇస్తున్నారు. తప్పకుండా ఎలక్షన్స్ మే 13 ప్రజలు తీర్పు వెలువడుతుందని తెలియజేస్తున్నాను. ఇదైతేగా నాకు తెలియదు అన్న, బయటకు వచ్చే ఏదో చెప్తున్నారు. తప్పకుండా ఆగడాలు ఏదో ఒకటి వాళ్ళు గొడవలు సృష్టించి మా మధ్య ఇష్యూస్ చేసి రేపు సింపతి కొట్టాలని ట్రై చేస్తున్నారు. కానీ వాళ్ళ క్యారెక్టరు, వాళ్ళ సంగతి ప్రజలకు తెలుసు. ప్రజలు దీనికి మే 13 10 సమాధానం చేస్తారు. తర్వాత మేము సమాధానం చెప్తాం.